ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావగారు మళ్ళీ ఏదో స్కెచ్ వేస్తున్నట్టున్నారు. అవును, నైట్ మాటిచ్చి ఇప్పుడు తప్పుతున్నట్టున్నారు. అదేమిటయ్యా, ఇందాక మీ తమ్ముళ్ల సమక్షంలో వారి కార్యానికి నా చేత ముహూర్తం పెట్టిస్తానన్నారు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అరే, ఓ పక్క జెండే గారి పెళ్లాగిపోయింది. ఆయన పెళ్లి చేసుకుని నీలాంబరి చెయ్యి పట్టుకుని 7 అడుగులు వేయాల్సింది. మధ్యలో ఈ శివారెడ్డి పుణ్యమా అని చెప్పి రేపటి నుంచి ఎకరం భూమిలో నాగలి పట్టుకుని దుక్కి దున్ని వ్యవసాయం చేయాలి. ఇలాంటి టైంలో మా తమ్ముళ్ళకి శోభన ముహూర్తం పెట్టిస్తే మా తమ్ముళ్ళు మరదళ్ళు ఎంత ఫీల్ అవుతారో మీకు అర్థమవుతుందా? జెండే గారంటే ఎవరనుకున్నారు? మా సొంత మనిషి. అలాంటి మనిషి బాధపడుతూ ఉంటే నా తమ్ముళ్ళు శోభనం చేసుకుంటారా? అసలు మీరు ఎలా ఆలోచించగలిగారు అలాగా? మీ అన్నీ ఉన్నాడే, కట్టి ఎరగనివాడు, పాము చావనివాడు. అవును, బావగారు నిన్న మన శోభనానికేమో ఓకే చెప్పారు, మరిప్పుడెందుకో అడ్డుపడుతున్నారు. రే, మనం వెళ్ళి అన్నయ్య చెప్పినట్టుగానే చేద్దాంరా. రా. ఆగండి ఆగండి. మీ మాటలు మా తమ్ముళ్ల చెవిలో పడకముందే మీరు వెళ్ళి ఇంట్లో పడండి. అయ్యా అలాగే. బ్యాగ్ తీసుకోండి. ఏంటి పంతులు గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? పందిర్రాటు కూడా ఆగిపోయింది కదా. అదే, ఏం లేదు బాబు, మీరు నాకు చెప్పిన విషయం నేను మీ అన్నయ్య గారితో చెబుతున్నాను. ఏ విషయం? ఫస్ట్ నైట్ విషయమా? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఈ సిచ్యువేషన్ లో అలా ఎలా మాట్లాడతారు? అరే, ఒక పక్క జెండా గారి పెళ్ళాగిపోయింది. నీలాంబరి గారితో కలిసి 7 అడుగులు నడవాల్సిన మనిషి రేపటి నుంచి నాగలి పట్టుకుని ఎకరా పొలంలో వ్యవసాయం చేయాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో మా ఫస్ట్ నైట్ గురించి మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చింది పంతులు గారు? జిండే గారు డిప్రెషన్ లో ఉంటే మీరు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం అనుకున్నారు? జెండే గారంటే వేరే పరాయి మనిషి అనుకుంటున్నారా? మా సొంత మనిషి. పక్క నుండి తమ్ముళ్ళు అంతా విన్నట్టు సేమ్ డైలాగులు రిపీట్ చేస్తున్నారు. వినాలనే నేను ఆ డైలాగులు చెప్పాను బాబాయ్. పంతులు గారు, అయ్యా. మా తమ్ముళ్ళు చెప్పిందంతా విన్నారు కదా? అయ్యా విన్నాను. జెండే గారు దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి మొలకలొచ్చి పంట పెరిగి పైరు కోసి పందెంలో గెలిచి ఆయన పెళ్ళయ్యేంత వరకు నా తమ్ముళ్ళు ముహూర్తం గురించి నన్ను అడగరు, మిమ్మల్ని అడగరు. మహానుభావులు బాబు, అన్నకి తగ్గ తమ్ముళ్ళు, తమ్ముళ్ళకి తగ్గ అన్న. మహానుభావులయ్యా. అయ్యా, మరి నా సంభావన నాకు ఇస్తే ఇదిగోండి. నా దారి నేను బయలుదేరతానయ్యా. మహానుభావులు బాబు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. పద. ఎరా, కరెక్ట్ గానే చెప్పాను కదా? నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావన్నయ్య. వెళ్ళండి, మీరు వెళ్ళండి. అలాగే, పదరా. సార్, మీరు అనవసరంగా వెనకేసుకొస్తున్నారు. ఎవరిని బాబాయ్? ఇంకేమన్నా సార్, ఓనర్ గారిని. ఆడి వల్ల సమోసాల సాఫీగా జరగాల్సిన జెండే గారి పెళ్లి జిలేబీలకి చిక్కుముళ్ళ తయారైంది. ఆడిని మీరు అసలు క్షమించకూడదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కలగన్నానే చలి. చూసారా సార్ ఆ యదవని? చెయ్యాల్సిందంతా చేసి బురదలో దొల్లిన పందిలాగా ఎలా ఊపుకుంటా ఉల్లాసంగా వస్తున్నాడో. కడుపు రగిలిపోతుంది సార్ అని చూస్తుంటే. బాబాయ్, కూల్ కూల్. ఇప్పుడేంటి, ఆ ట్యాంకర్ గాడి మీద రివెంజ్ తెచ్చుకోవాలి, అంతే కదా? అప్పుడు కానీ నా కడుపు పని చల్లారదు సార్. అలాగే బాబాయ్, రుణం తీర్చుకుందాం. వాడి లైఫ్లో ఈ నైట్ మర్చిపోకుండా చేస్తాను. చేయండి సార్, వాడికి తెక్క కుదర్చండి. నీ దగ్గర ఒక 500 నోటు ఉందా? ఉంది సార్. అయినా ఆ యదవకి 500 ఎందుకు సార్, ఈ 100 ఇవ్వండి. సూది ధర ఉంటే పట్ర చెప్తాను. సూది వీళ్ళేంటి కర్కటక దమనకుల్లాగా ఇక్కడే ఉన్నారు? గెటప్ చేంజ్. కన్నులైనా తెరవని ఓ
చెట్టి ఇదిగో సార్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి నా గదికి దారి చూపించండి. ఎవరైనా ఉన్నారా? చూసారా సార్ వాడు ఓవర్ యాక్షన్? చూస్తున్నా. మనల్ని చూడగానే బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేశాడు. వాడివి బాడీ షేప్లే మార్చేద్దాం బాబాయ్. చూపిస్తాంరా బాబాయ్ పద. ఉన్నారా? ఏంటి ఓనర్ గారు, ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడ తిరిగి వస్తున్నారు? ఆ శంకరు, ఇక్కడ కళ్ళున్న నీకు డేకి నైట్కి డిఫరెన్స్ ఉంటుంది కానీ కళ్ళు లేని కబోదిని నాకు రాత్రి అయితే ఏంటి పగలైతే ఏంటి? వంద నోటు మెరుస్తుందేంటి? ఇప్పుడు ఉంటదిరా నీకు మా ముందే నీ పెర్ఫార్మెన్సా. ఏంటయ్యా శంకరు, పొద్దుపోయింది కదా, మీరు వెళ్ళి నిద్రపోండి. జెండే గారి పెళ్లికి బ్రేక్ వేశారు కదా, మేము నిద్ర పోతే ఏంటి పోకపోతే ఏంటి? జెండే పెళ్లి నేను ఆపడం ఏంటి శంకరు? ఆపింది శివారెడ్డి కదా. ఏ రాయితే ఏంట్లేండి, బొప్పి కట్టింది మాకే కదా. మాత్రం ఉండాలి, లేకపోతే నాతోనే ఆడుకుంటారా? ఇదిగో ఓనరు, పద నీ గదికి దారి చూపిస్తాను. వద్దులే శంకరు, ఎలాగూ గుమ్మం దాకా వచ్చాం కదా, కొంచెం ముందుకెళ్ళి కుడివైపుకి 4 అడుగులు వేసానంటే నాకదే. మీరు వెళ్ళండి, నేను వెళ్ళగలను. పర్లేదా? పర్వాలేదు, ఓకే మీరు దారండి. పద బాబాయ్, పొమ్మంటున్నాడు కదా మనం ఎందుకు? జాగ్రత్త మరి. వచ్చి ఈ గాలి ఒకటి ఇప్పుడే రావాలా? ఈ కర్ర ఒకటి. ఈ నల్ల కళ్ళతో ఒకటి. ఆగమ్మా, అయ్యో